హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మా విలేజ్ గురించి చెప్తున్నాను. మా ఊళ్ళో ఇప్పటిదాకా రోడ్ పడ్డది లేదు, రోడ్ వేసింది లేదు. మా ఈ రోడ్ వేసిందంటే హనుమాన్ మందిర్ నుంచి మా ఇంటికి కొద్దిగా దూరం దాకానే వేసారు. ఇక్కడ సైడ్ ఎక్కడ వేయలేరు. మళ్ళీ ఇంకొకటి చాలామందివి ఇక్కడికైనా వెళ్ళిపోయారు. చాలామంది సిటీలో బతుకురు. సిటీలో ఉండేటోళ్ళేమో ఇక్కడ పల్లెటూరు సైడ్ వచ్చి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అయితే మనోళ్ళు పోయి మొత్తం అక్కడ సిటీలో సెటిల్ అయిపోతారు చాలామంది. ఒకరి మా విలేజ్ చూపిస్తాను చూడండి. ఎంత చిన్న విలేజే కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది. విలేజ్ నుండి నేను పని చేసుకొని నలుగురితో కలిసి ఉండి ఫ్యామిలీతో నలుగురితో మంచిగా ఉంటే అది హ్యాపీనెస్సే వేరుంటుంది. అమ్మ నాన్నతో నువ్వు వేలు సంపాదించినా ఏం పోయేటప్పుడు ఏం కట్టుకోపోవు, వచ్చేటప్పుడు నేను తీసుకురావు. ఉన్న రోజులు నలుగురితో కలిసి ఉండాలా, అమ్మ నాన్నతో మంచిగా ఉండాలా, అంత ఉండాలి. కానీ డైలీ డబ్బు అనుకున్న డబ్బు వెనుక పోతే నువ్వు ఇప్పుడు సంపాదిస్తావు, తర్వాతకే అనుభవించే రోజులు మీ మన్మరావులు మీ కొడుకులు వాళ్ళే తప్ప నేను అనుభవిస్తా లేదు. సంపాదన నువ్వు సంపాదిస్తూనే పోతావు. అనుభవించే రోజులు నువ్వైతే అనుభవించావు కదా, నువ్వు సంపాదిస్తూనే పోతావు కదా. అదే సంపాదించేది నలుగురు ఇంటికి వచ్చి నీ పని ఏదో పొలం పని ఉందా పొలం పని చేసుకొని నలుగురిలో మంచిగా ఉండి నలుగురితో మాట్లాడుకుంటూ నలుగురితో తిరుగుకుంటూ నలుగురిలో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది ఎంతైనా. అందరు చాలామంది చాలా అంటే ఇక్కడ కాదు, చాలా విలేజ్లలో చాలామంది సిటీకి వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ అయిపోదామని చాలామందికి ఉన్నాయి. కానీ మన నా సొంత ఊరున్న నా ఊరికి వచ్చి సెటిల్ అయిపోయి నా సొంత ఊరున్న నా చేనున్న నా చేను చేసుకుంటా, నా పొలం ఉన్న నా పొలం చేసుకుంటాను ఒక్కలోకి లేదు. ఒకటి చూపిస్తాను. మొత్తం చేన్లు పొలాలు ఎంత బీడి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి గైస్. మా ఊరు ఉన్నదే చిన్న విలేజ్. ఇది ఓన్లీ ఇక్కడ చిన్న విలేజ్ మాత్రమే. ఇది మొత్తం అంత ఒక 70-80 ఇళ్ళకి ఉండేవి. మా ఆట 80 ఇళ్ళు ఉంటుండొచ్చు, అంతకుమించి ఎక్కువ అయితే ఉండేవి ఇక్కడ. అసొంటిది మొత్తం పొలాలు మొత్తం చేన్లు బీన్లు మొత్తం అన్ని బీడే ఉన్నాయి. ఇంకోటి వేయలేరు, వర్షాలు లేక నీటి లేక బోర్లు బీళ్ళు ఏం లేక ఎవరు బీ వేయలేరు. మొత్తం ఈయన దాకా అసలు రోడ్ బీ వేయలేరు. ఇక్కడ నుంచి మా ఇంటి దాకా అక్కడ దాకా రోడ్ వేయలేరు. మా ఇల్లు సైడ్ అక్కడ సైడ్ దాటి నుంచి అక్కడ నుంచి అటు హనుమాన్ మందిర్ దాకా రోడ్ ఉంది. హనుమాన్ మందిర్ నుంచి అక్కడ సైడ్ మసీద్ దాకా మా కట్ట ఉంటుంది, కట్ట దాకా రోడ్ ఉంది అంతే. ఇక్కడ గలీలు ఉన్న సైడ్ ఇక్కడ సైడ్ అసలు రోడ్ అనేది లేదు. అసలు చూడండి, రోడ్ అనేది లేదు అసలు. ఇంత ఇదే చూడండి, మొత్తం బీడే ఉండిపోయినాయి. ఇక్కడ కాదు, పొలాలు బి చెరువు బి ఎండిపోయింది మొత్తం. అసలు చెరువు చూడండి ఒకసారి, మొత్తం చెరువు మొత్తం ఎండిపోయింది అసలు. చూస్తున్నాగా గైస్, మొత్తం పొలాలు బి ఎవరు వేయలేరు. ఓన్లీ బోరున్న వాళ్ళు మాత్రమే వేస్తారు. ఇప్పుడు బి బోరున్న వాళ్ళు మాత్రమే వేస్తారు, ఎవరు వేస్తలేరు. అంతా బీడే ఉన్నది ఇక్కడ సైడ్ మొత్తం అంతా బీడే, ఎవ్వరు బి వేస్తలేరు అసలు. ఇంకా చూడండి, మొత్తం బీడే ఉన్నది చూడండి. అంతా బీడే, ఎవ్వరు బి వేస్తలేరు. చూసారు, మొత్తం చెరువు మొత్తం ఎండిపోయింది. అసలు చుక్క నీళ్ళు బి లేవు మొత్తం. ఎట్లా అసలు ఇది తవ్వ అంటారా ఎవరికి అది? చూడండి, అసలు రోడ్ వేసింది లేదు, ఏం లేదు. మా గేటు నుంచి మా ఊరు దాకా బి రోడ్ అసలు లేనే లేదు. ఇప్పటిదాకా బి రోడ్ బి వేయలేరు ఇంకా అసలు. మొత్తం ఉన్నదే చిన్న విలేజ్, అందరం కలిసి ఉందామని చాలామంది అనుకుంటున్నాం. కానీ ఈ రోడ్డు లేక చాలామంది పనులు లేక చాలామంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, అక్కడనే పని చేసుకుంటారు, ఉన్న ఊరు మర్చిపోతారు. ఇప్పుడు పుట్టే జనరేషన్ పిల్లలకి సొంత ఊరు ఏదనేది తెలియకుండా వేసేస్తారు, మొత్తం అక్కడనే సెటిల్ అయిపోయి. కొద్దిగా మీరన్న మరవకుండా పెద్ద మనుషులకు నమస్కరించి చెప్తున్నాను. మీరన్న కొద్దిగా మరవకుండా చిన్నపిల్లలకు పల్లెటూరు అంటే ఏంది, మనకు ఒక సొంత ఊరు ఉన్నది ఇట్లా చెప్పుకుంటా అప్పుడిప్పుడు వచ్చి పొండి పండుగలకు పబ్బలకు రండి పొండి. ఇప్పట్లో అయితే దసరా రాకొచ్చారు, ఏ పండుగ రాకొచ్చారు, బతుకమ్మ పండుగ రాకొచ్చారు, ఏ పండుగ రావట్లేదు ఎవరివి. ఆ పండుగ ఈ పండుగ వస్తేనే కదా మన ఊరు అనేది ఏంటో తెలుస్తుంది చాలామందికి. ఏంటంటే మత ముందు ఉన్నది హనుమాన్ మందిర్ ఉన్నది, పాత ఇంకొకటి ఆ
గుడి ఒకటి ఉన్నది, పోచమ్మల గుడి ఉన్నది, కట్టమైసమ్మ తల్లి గుడి ఉన్నది, బాలవశమ్మ గుడి ఉన్నది. ఇన్ని గుళ్ళు ఉన్నా కానీ ఒక్కనాది మరి గుడి మొత్తం మీరు కొత్తలు కట్టగానే ఒక గుడి ఉంటుంది, కట్టమైసమ్మ ఉంటుంది. ఆ గుడి మొత్తం చూసుకోపోయింది. మరి కట్టిస్తాం అనేది ఒక్కళ్ళకి లేదు. అందరు ఎలక్షన్ మూమెంట్లో పడ్డారు, ఎలక్షన్ మూమెంట్లోనే ఇదైపోయారు. మొత్తము ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికోసం ఇది చేయాలని అందరు ఇదే చేస్తారు. కానీ మా ఊరిని ఎట్లా డెవలప్ చేసుకుందాం ఏంది అది అని ఒక్కళ్ళకి అవి ఆలోచన అనేది లేదు. అందరూ ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను గెలవాలా వాళ్ళు గెలవాలా ఇదే చూస్తారు తప్ప మన గెలిపించిన నా ఊరిని డెవలప్ చేస్తుందా లేదా అనేది ఎవరైనా చూస్తారా? లేదు. ఓవర్ మంత్ ఇక్కడ మాట మాట్లాడాలా, ఉండాలా. ఇదేనా రాజకీయం అంటే? చేయాలా. గెలిపించినప్పుడు అన్నిటికి అన్ని ఊళ్ళకి మంచిగా చేయాలా, రోడ్లు వేపియాలా, వాళ్ళ సమస్యలు ఏందో అడుచుకోవాలా, ఇంటింటికి పోయి అడుచుకొని కనుక్కొని చేస్తే మంచిగా ఉంటుంది. అది నువ్వు ఏది అడుచుకుంది నువ్వు మొత్తం నేను చేస్తాను ముందే చెప్పేస్తావు, మళ్ళీ గెలిచినాక అవన్నీ చేస్తావా? చెయ్యవు. నీ కథ నీ గెలిచినావా అంటే నువ్వు ఇక్కడ ఉంటావా? సిటీకి వెళ్ళిపోతావు, అక్కడ ఉండిపోతావు, వస్తావు మళ్ళీ 6 నెలలకు ఎప్పుడో ఒకసారి వస్తావు. ఏదైనా ఈవెంట్ జరిగినా ఏదైనా అయితే వస్తావు, వెళ్ళిపోతావు మళ్ళీ. అంతే. నీకు ఏమైనా అరగతందుకు మీ ముందుకు వస్తుంది, మా యూత్ మీ ముందుకు వస్తుంది. అరగతందుకు ఛాన్స్ లేకుండా వేస్తారు ఈ కాలంలో. ఇప్పుడు ఉన్నోళ్ళు పెద్ద మనుషులు అరగతందుకు ఛాన్స్ ఇవ్వకొచ్చారు మాకు. ఇట్లన్నా గుళ్ళని పట్టించుకుని లేదు, ఏది లేదు. ఊళ్ళో రోడ్లు లేవు, ఏం లేవు. ఇట్లన్నా అదే మీ సంతూళ్ళలో మీ రోడ్లు అయిపోయాక నొక్కుంటారా? మీ సంతూళ్ళు వేయించుకుంటారు కదా. మాది మేము బి మనుషులమే, మేము ఇదేగా, మేము బి అన్నమే తింటున్నాం, మేము మందు పుక్తలేం కదా. మా విజయ్ ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా. అది మేము బి ఓట్లు వేసినాం కదా. ఓట్లు వేసినందుకన్నా మాకు బి ఎంతో కొంత ఇది చేయాలి కదా. చేస్తేనే కదా మేము బి ఇంకోసారి అరే ఈ ఎమ్మెల్యే మంచిగా చేసిండు, ఇంకోసారి ఓట్లు వేస్తాం రాబాయ్ అని మాకు బి ఉంటుంది కదా. ఇప్పుడు 10 ఓట్ల వరే నెక్స్ట్ టైం ఇంకో 20 ఓట్లు కంటే ఇంకెక్కనే పడతాయి కదా. అప్పుడు ఇట్లా చేయాలి. కానీ నువ్వు ఇంత బి ఇది చేయకుండా, రోడ్లు అయిపోయకుండా, ఏమనంటే బస్సు ఫ్రీ అన్నట్టు మొత్తం అన్నీ ఫ్రీ పెట్టి ఇప్పుడు ఏమనంటే అప్ అయింది, అదైంది, ఇదైంది అనుకుంటే చూపిస్తూ నువ్వు ఎంతమందిని చేస్తావు? అసలు మంజీరో వాటర్ అసలు మాకు కొన్ని దగ్గర 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాకేసినాయి మాట. మొత్తం బయట పొలాల దగ్గరికి పోయి వేరే వాళ్ళకు బోర్ వేసుకొని పొలాలకి తెచ్చుకుంటున్నాం దూరం. ఆ పరిస్థితికి వచ్చింది మా ఊరు. అంత ఘోరనమ్మా మా ఊరు. అసలు ఇట్లాంకు దగ్గర ఉన్నది కానీ ఒక్కళ్ళన్నా పట్టించుకునేటోళ్ళు లేరు. మరి ఎట్లుంది ఏంది మరి? రోడ్లు వేసిరా లేదా అనేది ఒక్కళ్ళన్నా పట్టించుకుంటారా? లేదు. అట్లా బి లేదు. కావాలంటే రోడ్లు బి చూపిస్తాను, చూడండి. అసలు ఇవి రోడ్లు అంటారా? వేరే వాళ్ళనేమో ఇంటింటికి రోడ్డు ఉన్నాయి, మా ఊళ్ళోనేమో ఇంటింటికి రోడ్డు లేదు, ఏం లేదు. వాన పడితే మాత్రం బురద అంటే బురద అయితే ఘోరంగా బురద. ఆ బురదలకైనా నడవాల మేము. అందులోనే ఇదైనా సరే బండి సిగ్గు అయినా ఏదైనా సరే పడ్డా సరే కానీ ఎవరు పట్టించుకుంటూ లేరు. మరి ఇంత ఘోరమా? వేరే వాళ్ళనేమో ఇంటింటికి గల్లీకి రోడ్డు వేపిస్తే ఈ ఊళ్ళో ఒక్క రోడ్డు లేదు, ఏం లేదు. చూడండి ఒకసారి. ఇక్కడ గల్లీ ఉంది కదా ఆల్రెడీ, ఒకసారి చూపిస్తుంది చూడండి. ఉందా? ఇక్కడ సైడ్ బి రోడ్ లేదు. ఇక్కడ అని కాదు అసలు మా ఊళ్ళో ఇక్కడ సైడ్ బి రోడ్ లేదు. ఉన్నదంటే అక్కడ హనుమాన్ మందిర్ సైడు, మంచి సైడ్ ఇక్కడ నుంచి ఇటే ఉంది. ఇక్కడ సైడ్ బి లేదు. ఇగో ఈ నల్లకు వస్తుంది జెట్ పంపు. మేము అందరం కలిసి ఇన్నే పట్టుకుంటాం నీళ్ళు. నల్లలు బి సరిగ్గా వస్తలేవు మాకు. నల్ల సరిగ్గా రాకొచ్చినాయి. ఏమంటే ట్యాంకులో నీళ్ళు లేవు, ఏమంటే కరెంటు లేదంటారు. కరెంట్ ఇవి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, 24 గంటలు కరెంట్ ఇవి లేదు. కరెంట్ ఇస్తలేదు సరిగ్గా. అసలు నీళ్ళు పట్టుకోవాలంటే మాకే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మేమే అందుకే ఇక్కడ వచ్చిన కరెంట్ అయిపోయిన నచ్చినప్పుడల్లా ఇక్కడ పట్టుకుంటా నీళ్ళు ఇది చేసుకుంటున్నాం చాలా. చూడండి రోడ్డు లేదు, ఏం లేదు. అసలు రోడ్ నూకేటోళ్ళు బి ఒక్కరు బి లేరు. అసలు రోడే అసలు క్లీన్ అనేది లేదు. ఉన్న రోడ్ అన్నా సరే ఇదన్నా రోడ్ మంచిగా ఉన్నట్టు ఇది బి వాన మొత్తం మట్టి కొట్టుకోవట్లా మొత్తం ఇదైపోతుంది. ఈ రోడ్ ఏమో ఇక్కడ సైడ్ బి రోడ్ ఇక్కడ సైడ్ బి వేయలేరు. చూడండి ఇందాక రోడ్ వేసారు, అక్కడ వరకే ఆపేసారు. ఇంతవరకు బి తేలేరు మరి రోడ్డు. ఇక్కడ సగం ఇందాక బి తేలేరు.
దీనికి అటెండ్ మించి అన్నా చేయలేరు. ఇక్కడ సైడ్ బి వస్తున్నా ఎన్నా అటు ఇటు పోయేటోళ్ళు జర ఇది ఉంటుంది. ఉన్నది అదొక్క రోడ్డు అక్కడ సైడు, ఉన్న ఒక్క రోడ్డుకు అంత తనలకుండా పోవాలా. వర్షం పడితే లొంత లెక్క అవుతుంది మొత్తం. మొత్తం లొంత లెక్క అయితే బండ్లు గిచ్చుకు సౌండ్ వస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఎట్లుంటుంది అప్పుడు? చూసాక ఫ్రెండ్స్ మొత్తం చేనులు బీడి ఉండిపోయినాయి. ఎవ్వరు కూడా దున్నలేరు, చేయలేరు. వర్షాలు బి లేవు. వర్షాలు పడక కొన్ని 15 రోజులు ఏమవుతుంది, వర్షాలు లేవు, అసలు ఏం బి లేవు. ఎట్లా అంటే వర్షం వచ్చినా సాంతి వెళ్ళినట్టు వచ్చింది పోతుంది అంతే, ఏం లేదు. వర్షం బి అంత ఏం పడతలేదు, వర్షాలు లేవు. కొంతమంది ఏంటంటే బోర్డు ఉన్నోళ్ళు మాత్రమే వేసుకుంటారు, పొలాలు కానీ మక్క కానీ ఏదైనా ఉంటే బోర్డు ఉన్నోళ్ళు మాత్రమే వేసుకుంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉన్నోళ్ళు మొత్తం అందరు హైదరాబాద్ గడ్డెక్కినాక ఇంకా ఏరికని పని ఉంటుంది. ఇక్కడ చాలామంది ఊళ్ళకి సగం మంది హైదరాబాద్ వెళ్ళిపోయారు. చాలామంది అటు సెటిల్ అయిపోతారు. అంటే కన్నా ఊరిని మర్చిపోతారా? ఇప్పుడు పైసా ఎంతకంటే సంపాదిస్తారు, ఎంత సంపాదించినా ఇదే ఊరికి రావాల్సింది. ఇప్పుడు నువ్వు అంత కష్టపడతావు, నీకు కొడుకు పుడతావు. కొడుకు పుట్టినాక ఆ కొడుకుకు నా కొడుకు పుట్టినాక ఇంకో మంచి పొజిషన్లో ఉంచాలని నువ్వు ఆలోచిస్తావు. నువ్వు సంపాదించుకుంటూ పోతా ఉంటావు, నీ కొడుకు ఎంజాయ్ చేస్తారు. నీకు తాతగా నీ కొడుకు ఏదైనా జాబ్ వచ్చి నీ కొడుకు మంచిగా జాబ్ చేస్తారు. మీ కొడుకు పెళ్ళి అవుతుంది, వాళ్ళకు పుట్టిన కొడుకు ఏదో ఒక దాంట్లో జాబ్ తెచ్చుకొని జాబ్ చేసుకుంటూనే పోతారు. అంటే మీరు ఎంజాయ్ జాబ్ మీద జాబ్ ఎక్కడికైనా జాబ్ చేసుకుంటూనే వెళ్తారు తప్ప మీకు ఎంజాయ్మెంట్ అనేది లేదు. పైస ఉంటే నిద్ర ఉంటుంది. నలుగురితో కలిసి ఉండాలి. ఎప్పుడైనా నలుగురితో కలిసి ఉండి మనకు ఊరున్నది సొంతూరు పోయి మన ఊళ్ళో నలుగురితో కలిసి ఉంటాం. మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నలుగురితో ఉంటే మన బాధలు మన సొంతూరుకి వస్తే. ఇంకోటి ఏంటంటే ఏదైనా టెన్షన్ ఉన్నా ఏది ఉన్నా రిలీఫ్ అనేది కంపల్సరీ అవుతారు. ఏ పిల్లలు అంత హైదరాబాద్ మంచిగా అవుతారు. మంచిగా పిల్లలని సొంత ఊరికి దొరకరండి. ఒక్కసారి దొరకొచ్చినాక యాక్టివ్ కాకపోతే నాకు అని ఎంత యాక్టివ్ అవుతారంటే అంత యాక్టివ్ అవుతారు చాలామంది. ఎంతమంది లేరు, మొత్తం చాలామంది ఇప్పుడు సిటీలోనే సెటిల్ అయిపోయినారు. అంటే ఉన్న ఊరు గుర్తుకొస్తలేదు ఎవరికి. సొంత ఊరు గుర్తుకొచ్చిన వాళ్ళు, దసరా పండుగ వచ్చిన వాళ్ళు వచ్చి మొత్తం ఇటే నా ఊరు అనుకున్న వాళ్ళు దసరాకి వచ్చి మొత్తం ఇటే ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఊరు నుండి 4 పైసలు ఎన్నుకునో ముందరో అట్లా వేసుకున్నది అలాగ ఉంటుంది. నలుగురితో కలిసి మెలిసి ఉండి అట్లా చేసుకున్నది అలాగ ఉంటుంది తప్ప ఏనో దూరం పోయి ఊరో తిట్టినా చేసినా అవన్నీ ఎందుకు? అదే మన సొంత ఊరు ఉండి మన ఫ్యామిలీ ఉంటుంది, మన చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా జర హ్యాపీగా ఉంటుంది. నా బలగం అంతా వచ్చింది రాబాయ్, నాన్నకు మంచిగా ఉన్నది, నా లైఫ్ మంచిగా ఉంది రాబాయ్, గిట్లా సంగతి గిట్లా. మనం ఏదైనా విషయం అయినా కానీ ఊళ్ళు ఉన్నా కానీ గిట్లా సంగతి గిట్లా అన్నా కానీ ఊరోళ్ళు రానికి ముందు ఉంటారు. అంతేగాని నువ్వు హైదరాబాద్లో పోయి ఊన కొట్టి చేసి ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు ముందుకు వస్తారు. దోసాన్ని ఇప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు అంటే వస్తుంది, పైసలు ఉన్న రోజులు వస్తుంది. పైసలు పోయినాక వస్తుంది దోస్తానా. పైసలు లేకుండా వచ్చేటోళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అందరికి అంటలేను, కొందరికి మాత్రమే అంటున్నా. ఈ పోదు రేపు పైస ఉంటే ఓలైనా నీ నెంబర్ వస్తారు. పైసలు లేకుండా నువ్వు వాళ్ళ నెంబర్ పోయి దూరం, మరి ఇంత పైసలు ఈ నెంబర్ ఎందుకురా తిరగడం అంటారు. ఇది ఇప్పుడు ప్రపంచం నడిచేది ఇట్లున్నది. పైస ఉంటే మనోరు, పైసలు లేకపోతే పరేవారు. ఇట్లా ఇది ఇంట్లో అయినా బయట అయినా ప్రతి ఒక్కరికి పైసా సంపాదిస్తే మనోరు అంటారు. పైసా సంపాదించకపోతే పని చేయరు, ఏం చేయరు అంటారు. అరే ఎవరు టాలెంట్ వాళ్ళదు రా బాయ్. ఏ టాలెంట్ యూజ్ చేయాలంట, వాళ్ళ టాలెంట్ ఏదో ఫస్ట్ కనుక్కోండి. వాళ్ళ టాలెంట్ ఏది ఉందో చేయనియండి. వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. టైం పడుతుంది, 1 year పడుతుందా, 2 years పడుతుందా, 4 years పడుతుందా, టైం పడుతుంది. వాళ్ళు ఒకరు సక్సెస్ చేసి చూపిస్తారు. వాళ్ళు
ఎందుకు వాళ్ళకు అరవసమ్మ గుడి కట్టలేరు, కట్టమైసమ్మ తల్లి గుడి మొత్తం మునిగిపోయింది, పుష్క ఒక్కోయి అది పట్టించుకుంటలేరు. ఏ దేవుని సరిగ్గా పట్టించుకుంటలేరు. ఏ దేవుని పట్టించుకున్నప్పుడు వర్షాలు ఎరికని పడతాయి, పక్క ఊళ్ళో పడుతున్నాయి మన ఊళ్ళో పడతలేవు అంటే అర్థం చేసుకోవాలి కదా. కట్టమైసమ్మ తల్లి మొత్తం గుడికపోయి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కంటే ఎక్కువనైంది, ఇంకా తక్కువవి కాదు. ఇన్నేళ్ళ నుంచి మీరు ఏం చేస్తారు? ఊరోళ్ళ సరే, ఊరు పెద్ద మనుషులకే అంటున్నాను, దయచేసి ఈ కట్టమైసమ్మ తల్లి గుడి కట్టియండి ప్లీజ్. నేను పెద్ద మనుషులకు నమస్కరించి అడుగుతున్నాను, దయచేసి ఇది ఒక్క సాయం అయితే చేయండి ప్లీజ్. ఓకే.